మార్నింగ్. మహోన్నతుడా మా తండ్రి నీ కొందనాలు స్తోత్రం స్తుతులు చెల్లిస్తుంటున్నాం. కొద్ది క్షణంలో వాక్యం ధ్యానించుచుండగా నీ వాక్యం సత్యం మాకు విడుదలపరచమని నీ స్వరం మాకు వినిపించమని ప్రార్థించి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఈ దినపు శుభాకాంక్షలను తెలియచేయచ్చు. మంచి టాపిక్ మనకి ఇవ్వబడింది. క్రిస్టియన్ రెస్పాన్స్ ఫర్ ద పవర్టీ. ఈ పవర్టీ అనేది పేదరికం అని అనొచ్చు, లేదా ఒక దగ్గర ఒక మాట ఏమంటారంటే పవర్టీ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ద సిన్. పాప సంబంధమైన మాటగా కూడా అది చెప్పబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. వాట్ ఈస్ పవర్టీ? పవర్టీ అనేది ఏంటిది? దానికి ముందు నేను బాగా ఆలోచన చేసి అసలు మన యేసుప్రభువే పవర్టీలో పుట్టాడు. సో వాట్ ఈస్ క్రైస్ట్ రెస్పాన్స్, క్రిస్టియన్ రెస్పాన్స్ టు ద పవర్టీ? దెన్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ అక్కలకు బరిలను ఆకాశ పక్షుల గూళ్ళను మనుషు కుమారుడు తలవల్చుకుంటూ ఇంత స్థలమైనను లేకుండాను. ఇంకో ఆలోచన చేస్తే అనిపించింది నిజమే. జీసస్ హిమ్సెల్ఫ్ వాస్ పోర్ అండ్ వాస్ పవర్టీ. ఆయనకు హీ వాజ్ ఎ హోమ్లెస్ మ్యాన్. ఊరు తిరుగుతూ ఉన్నాడు. బైబిల్లో కొన్ని స్థలాల్లో మధ్యలోని మరి వీళ్ళు కొంతమంది స్త్రీలు ఆయన వెంబడి వారు ఆర్థికంగా సహాయం చేసినారు. దే ఆర్గనైజ్ దిస్ ప్రోగ్రామ్స్. ఫైనాన్షియలీ దే సపోర్టెడ్ హిమ్. మెనీ a times, he is seen as the poor man. But what is the Christian response to the poor people, to the poverty? కొన్ని విషయాలు మనం చూసుకొని ముందుకు పోదామని నేను ఆశపడుతున్నాను. చదవబడినటువంటి 3 పాఠాలలో దీంట్లో నేను కవర్ చేసాను. డైరెక్ట్గా దాన్ని వాటికి రెఫర్ చేయకపోయినా నేను చెప్పే వాక్యంలో ఆ 3 పాఠాలను కవర్ చేస్తే మనకు మొదటి పాఠంగా ఆమోస్ గ్రంథంలో చూస్తాం. అక్కడ బీదల గురించి జ్ఞాపకం చేసి అన్యాయస్తుల గురించి జ్ఞాపకం చేస్తాడు. రెండో పాఠంగా యాకోబు పత్రికలోకి వస్తాం. యాకోబు పత్రికలకు కూడా మరి ఆ బీదతనాన్ని జ్ఞాపకం చేస్తాడు. మరి సువార్తల పాఠంలోకి వచ్చేటప్పటికి ఆయన గొప్పవాడు లాజర్ అండ్ రిచ్ మ్యాన్ గురించి అక్కడ చెప్పబడుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టాకింగ్ అబౌట్ ద రిచ్ మ్యాన్ అండ్ అంటే స్థితి ఏముంటుందో కూడా రివర్సల్. అక్కడ గొప్పవాడేమో నరకానికి పోతాడు, బీదవాడేమో పరలోకానికి వస్తాడు. అక్కడ రివర్సల్ కూడా మనం చూస్తాం. సో లెట్ us go in a systematic manner. Jesus himself was a poor man. Jesus identified with the poor. బీదలతో ఆయన తను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. నిజమే దేవుని బిడ్డలారా. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ ఓపెన్ చేసి పెట్టుకుని దయచేసి త్వరగా తీస్తే బాగుంటుంది. ఆ పేపర్స్ తింపి చేతికి అంత దొరుకుతలేవు. 2 కొరింథీ 8:2 ఆయన ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. నిజమే. అంటే బీదవాళ్ళైనా కానీ వాళ్ళ దాతృత్వం అనేది గొప్పగా కనబడినట్టుగా చూస్తాం. కానీ దేవుడు యేసుప్రభు హిమ్సెల్ఫ్ ఆయన ధనవంతుడు అయ్యిండు మన నిమిత్తము దరిద్రుడు ఆయన. He became poor with us. His poverty మన నిమిత్తము విరజలేని దరిద్రుడిగా మార్చబడ్డాడు. అన్ని ఉండి లేని వాడిగా మనతో సమకూర్చుకున్నాడు. సో he identified with the poor and the poverty. Jesus himself right from the beginning is identified. What is poverty then? Poverty is in a condition or a state. ఒక స్థితి. ఆ స్థితిని ఎక్స్ప్లెయిన్ చేసేది బీదత్వం. పవర్టీ అనేది ఒక స్థితి, ఒక స్టేట్ ఆర్ కండిషన్ అంటారు దాన్ని. ఆ స్టేట్ను, ఆ కండిషన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేదే బీదత్వం. సో ది అవుట్కమ్ ఆఫ్ ది పవర్టీ, బేసిక్ నీడ్స్ను పొందగలిగినటువంటి స్థితి లేని దాన్ని పవర్టీ అంటారు. అంటే మనకు ఇండియాలో ఉన్నటువంటి ఉంది రోటీ కపడా మినిమం, అది మినిమం బేసిక్. కనుక ఇంకా తర్వాత మినిమం, ఈ బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ అనేది మారింది. దానికి హెల్త్ అంటారు, ఎడ్యుకేషన్ అంటారు. ఇవి కంపల్సరీ కనుక మన దేశం మన పాలసీస్ని బట్టి మారుకుంటూ వచ్చింది. కానీ వాట్ ఈస్ పవర్టీ? పవర్టీ ఈజ్ నాట్ టు హ్యావ్ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్. బీదత్వం ఏంటి అంటే ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ లేకపోవడం ఒక ఎత్తు అయితే,
ఇది పొందడానికి నీకు పర్చేసింగ్ పవర్ లేకపోవడం, అనగా కొనుక్కోవడానికి శక్తి లేకపోవడం, కనుక దారిద్ర్య రేఖ అంటాం, ఆ లైన్, పవర్టీ లైన్. మన భారతదేశంలో పరిస్థితి చాలా ఘోరంగా మనం చూస్తాం. కొద్దిగా మేలు ముందటి కన్నా ఇంకా ఇప్పుడు మేలు. ఒకప్పుడు 10% మాత్రమే గొప్పవాళ్ళు, 90% బీదవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు దాదాపుగా 25%కి వచ్చినట్టుగా చూస్తున్నాం. లెక్కలైతే దాదాపు 3-4% ఇన్ ఇండియా, అంటే దాదాపు 130 కోట్లలో 3-4% మాత్రమే బీదవాళ్ళని చెప్తుంది. కానీ వర్చువల్గా ఇట్ ఈస్ మే నాట్ బి ట్రూత్. అది దాదాపు 25% అయితే నేను ఒప్పుకుంటా. 25% పీపుల్ ఆర్ పోర్ ఇన్ అవర్ ఇండియన్ కంట్రీ. పవర్టీ అనేది ఒక స్థితి. ఆ స్థితిని విశదీకరించడం అనేది బీదత్వం. బీదత్వం అనగా పవర్టీలో ఉన్నటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ పొందలేని స్థితిలో వారు వారికి ఉన్నటువంటి సంపాదనను హెచ్చించలే, అంటే వెచ్చించి కొనుక్కోలేని స్థితికి దిగజారి, మన దేశ ప్రకారము, మన యొక్క అనాలిసిస్ ప్రకారం రోజుకు $2 అంటే 83 $166 మాత్రమే సంపాదిస్తున్నామట ఒక బీదవాడు మన దేశంలో. సో కనుక అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది, ఆ రోజుకు 400-500 ఇస్తుంది. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్గా తన జీవితాన్ని ఒక సంవత్సరం అంతటికి లెక్క చేసుకుంటే దీని సగటుగా మానవుని యొక్క మన దేశంలో మానవుని యొక్క సంపాదన నెలకు $2 అంటే దాదాపుగా 166 ఆదాయం చూస్తున్నట్టుగా మనం జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, పోర్ అనగా వారు జీవించడానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైన వాటిని సమకూర్చుకోలేని స్థితి కలిగిన వారుగా వారు మనకు బైబిల్లో జ్ఞాపకం చేయబడదని జ్ఞాపకం. మన దేశం ఈజ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఇట్స్ అ గ్రోయింగ్ అండ్ డెవలపింగ్ కంట్రీ. బాంబులు అంటున్నాం, రాకెట్లు అంటున్నాం, న్యూక్లియర్ వెపన్స్ అంటున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఇట్ ఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు అప్లిఫ్ట్ ద పోర్. బీదవాళ్లను అది సరైన దారిద్ర్య రేఖకు అబోవ్ తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. చాలా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు. ఇట్ ఈస్ బేసిక్లీ ఇట్ ఇస్ ట్రూ. బట్ ఇప్పుడు ఈ మధ్య ఉచిత పథకాలు కూడా చాలా వస్తున్నాయి. ఇట్స్ అన్ పొలిటికల్ ఓరియంటెడ్ థింగ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ హెల్పింగ్ పీపుల్. ఇప్పుడు మన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రతి ప్రదేశంలో కూడా కొత్త ప్రోగ్రామ్స్ బీదలకు, ముఖ్యంగా వయసు మిగిలిన వారికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసి ఆదుకోవడానికి మనం చూస్తుంటాం. వాట్ ఈస్ ద కాజెస్ ఆఫ్ దిస్ పవర్టీ? అసలు ఈ బీదత్వం రావడానికి గల కారణాలు ఏంటి? మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే ఈ బీదత్వానికి మొదటి నుంచి వచ్చినటువంటి కారణాలు కొన్ని ఏంటంటే, ఒకటేమో వ్యవస్థ, ద సిస్టమ్ ఆఫ్ ద సొసైటీ. మన భారతదేశంలో అనుకుందాం, ఏ దేశంలో అనుకున్నా సరే, ద క్లాస్ అండ్ ద క్యాస్ట్ డివిజన్స్, క్యాస్ట్ అండ్ ద క్లాస్, అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్. ప్రపంచంలో కూడా డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అండ్ థర్డ్ వరల్డ్, ఇంకా అందులోకి రానిటువంటి కంట్రీస్ అండ్ డివిజన్స్ ఉన్నాయి. అదేవిధంగా క్యాస్ట్ ఓరియంటెడ్. చరిత్రాత్మకంగా మన ప్రజలందరూ కూడా అగ్రికల్చర్ ఓరియంటెడ్. దాన్ని బట్టి వాతావరణ విపరీతత కూడా బీదత్వానికి లోన్ చేసినట్టుగా చూస్తాం. మార్కెట్ యొక్క లోడౌన్ కావడం కారణం కూడా మనం చూస్తాం. అది మానవుడు చేసుకునేటువంటి కొన్ని పనులు. కొంతమంది డబ్బంతా తీసుకుపోయి లేదా ధాన్యం తీసుకుపోయి గోధుమలో దాచిపెట్టేసి అది మొత్తం స్కేసిటీ రాగానే అప్పుడు ధరతో ఎక్కువగా పెంచినప్పుడు పర్చేసింగ్ పవర్ దిగిపోతుంది. మన టమాటాలు ₹100 కిలో అంటే బీదోడు ఏం చేస్తాడు? చిన్న సైడ్ కింద పోయి కొందరు చింతకాయలు కచ్చుకుంటాడు. దిస్ ఈస్ హౌ ద పోర్నెస్ బిగాన్ ఇన్ ది హిస్టారికల్. అందుకే బీదలు మీరు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారని దేవేశ్వరావు అంటాడు. ఆమె వచ్చి అత్తరుబుడి తీసుకొచ్చి పగలబెట్టినప్పుడు, ఎందుకమ్మా ఇది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే, ప్రభు ఒక రెస్పాన్స్ ఏంటిది? మీ బీదలు ఎప్పుడు మీతోనే ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి? పోర్ ఆర్ ది రియాలిటీ. ఆ స్లాంట్ చక్కగా మాట్లాడుతుంటాడు, బీదలు ఎప్పుడు మీతో ఉన్నారు అంటాడు. ఒకసారి ఆలోచన చేయండి, యేసుప్రభు ఎందుకని వచ్చింది ఆ మాట? అంటే బీదలు అనేవారు సమాజంలో ఉంటారని రూఢిపరుస్తున్నాడా? బీదలు బీదలుగానే ఉంటారని అంటున్నాడా? ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు టెల్ ద పీపుల్ హౌ ద సొసైటీ ఈస్ డివైడెడ్. నశించాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన యేసయ్య ఆ మాట ఎందుకు అంటాడు? కారణం ఏంటిదంటే, ఆ మాట అనడానికి కారణం ఏంటిదంటే, సమస్తమైన భారం వచ్చిన వాళ్ళ నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేసి మీ భారం నేను మోస్తానని చెప్పిన దేవుడు ఆ మాట ఎందుకు అంటాడు? ఆ ఉద్దేశం ఏంటంటే, అక్కడ బీదలు ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. విపరీతమైనటువంటి కెలామిటీస్ ద్వారా కావచ్చు, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యత్యాసాల వలన కావచ్చు,
కోవర్ట్ అనగా అంటే కనపరచకుండానే కనపరుస్తున్నట్టుగా జరిగే కొన్ని క్రియలు, ఎస్పెషల్లీ ద క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు, క్లాస్ అండ్ క్యాస్ట్ కావచ్చు. ఇటువంటి విధాలన్నీ కూడా మానవుని యొక్క జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసేక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. మొదటిది ఏంటంటే ద కాజెస్లో ఒక 4 కాజెస్ నేను చెప్తాను. మొదటిది బికమింగ్ రిచ్ బై ఒప్రెసింగ్ ద పోర్, బీదలను అణగదొక్కడం వలన గొప్పవారుగా కావడం, పని చేసుకోవడం, న్యాయమైనటువంటి కూలీ వారికి ఇవ్వకపోవడం, తను చేసినటువంటి ఆ కష్టానికి కావాల్సినటువంటి జీతం ఇవ్వకపోవడం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యాకోబు 5. ఇదిగో మరియు దానవంతులారా, మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంచదినముల యందు ధనము కూర్చుకొంటిని, ఇదిగో మీ చేయి కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోట వారి కేకలు సైన్యములకు అధిపతి యగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. చూసినావా ఎంత ఖచ్చితంగా మాట్లాడుతుండవు యాకోబు పత్రికలో, ఎంత ఘోరంగా అంటే డైరెక్ట్ గా దే ఆర్ క్రైయింగ్. అంటే బీదలను అణగద్రొక్కి గొప్పవారైన వారు కొంతమంది, ద కాజెస్ ఆఫ్ పావర్టీ. ఒక వర్గం క్షీణించిపోతూనే ఉంటుంది. వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు. వాళ్ళు అంటే వాళ్ళు నడుస్తుంటే వాళ్ళ శాపంగా మార్చబడి వాళ్ళ నీడను వాళ్ళు ఉమ్మి వేయడానికి కూడా వీలు లేదు. ఆడవాళ్ళు జాకెట్ వేసుకోవడానికి కూడా వీలు లేదు. దళితులు అని చెప్తాం మనం. అనగదొక్కబడి, దళిత్ మీనింగ్ ఏం? దళిత్ అంటే తొక్కబడిన వాడు, అనగదొక్కబడిన వాడు, మంచి వేయబడిన వాడు. ఇంకోటి కూడా చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం, లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి. 15వ అధ్యాయం లూకా సువార్త 15. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం. అదే లూకా సువార్త. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఎలా ఉంటాడట? చదవండి, మళ్ళీ మీరు చదివి కరెక్ట్ చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని. మనసు ధనవంత సంబంధమైన గొప్పది కాకుండా ఎప్పుడు కూడా నాకు కావాలని సమకూర్చుకొని ఎదుటి వాడిని బీదపరిచే తత్వం ఇది. వాట్ ఈస్ రిచ్నెస్ ఇన్ గాడ్? యువర్ హార్ట్. కాకుండా డబ్బు కావాలని చెప్పి నా ప్రాణమా తినుము త్రాగము సంతోషించమని పొద్దున లేడు. ద కాజ్ ఆఫ్ ప్రావర్టీ ఈజ్ హోర్డింగ్ రిచెస్. అంటే సమస్యలు సంపాదించుకుని దాచిపెట్టుకోవడం. అసలు యాక్చువల్ ఏమవుతుందో తెలుసా? టమాటాలు వండుతాయి. టమాటా వండిన కేసులు అంటే ఈ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకుపోయి అన్ని టమాటాలు అన్ని తీసుకుపోయి ఏం చేస్తారు? గోదావరిలో దాచిపెడతారు, ఏసీలలో. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్లో టమాటా ఉండదు. అప్పుడేం చేస్తారంటే మెల్లగా ఒక ఊరికి 100 కిలోలు ఇచ్చి 5 రూపాయల టమాటా 50 రూపాయలుగా మార్చబడుతుంది. ఏమవుతుంది? ఒక వర్గం కొనుక్కొని తినలేని స్థితి వస్తుంది. అట్లా వారం రోజులు మొదలు పెట్టారనుకో 100 రూపాయలు 200 రూపాయల కిలో టమాటా అవుతుంది. అంటే హోర్డింగ్. అన్ని ఇంట్లో తీసుకుపోయి బియ్యం మార్కెట్ రాకుండా దాచిపెట్టుకుంటారు. పోయి అన్ని ధనాన్ని దాచిపెట్టుకొని కుప్పలు కాచి బంగారంగా మార్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు. సో మనీ విల్ నాట్ బి రొటేటింగ్ ఇన్సైడ్, అవుట్ సైడ్. ఈ 2 మెయిన్ కాజెస్ చెప్తాడు బైబుల్. మొదటిది ఒకటి ఏంటంటే రిచ్ బై అప్రెసింగ్. రెండవది ధనాన్ని దాచిపెట్టుకుంటాడు, హోర్డింగ్ ఆఫ్ ది మనీ, సమకూర్చుకుంటాడు లోపలంతా, బయటకు రానివ్వకుండా.
కనుక ఏమంటారు, పవర్టీ ఈజ్ అ పర్సనల్ సిన్, మోరల్ అండ్ సోషల్ ఫెయిల్యూర్. పవర్టీ ఈజ్ అ సోషల్ సిన్, మోరల్ సిన్ ఇట్స్ అ ఫెయిల్యూర్. అంటే న్యాయ నియమములను జరగకుండా ఉంచకుండా చేసే పాపం అది. ఇట్ ఈస్ ద మోరల్ సిన్. మోరల్ అంటే ఏంటిదంటే నైతిక, సోషల్, సామాజికమైన పాపం అంటున్నారు ఈ రెండింటిని. ఇట్ ఈస్ ఆల్సో రిజల్ట్ ఆఫ్ లేజినెస్ అండ్ ఐడిల్నెస్ అట. ఇది ఉన్నది, నేను చూసిన. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. సామెతల గ్రంథం, ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ద కాన్సెప్ట్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, 10-11 ఒక్కొక్కటి. ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెం కునిగెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఏంటండి ఇది? 6వ అధ్యాయం 10-11 వచనాలు ఏమంటున్నాడు? ఇంకొంచెం నిద్రించదనని, కొంచెం కునిగెదనని, కొంచెం చేతులు ముడుచుకొని పండుకుండేదనని నీవు అనుకుందువు. అందుచేత దొంగ వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును. లేజినెస్, ఇన్డిసిప్లిన్. ఒక వారం, ఒక 2 రోజులు కూలికి పోయినానుకో, కూడా పైసలు అయిపోయినాక మన కూలికి పోయి. లేజినెస్ అంటాడు. అదే అక్కడ చూడండి, 10వ మన సామెతలు 10:4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. That means one of the causes of poverty is also, as per the Bible, is laziness, idleness. ఖాళీగా ఉండడం, పని చేయడంలో శ్రద్ధ ఉండకపోవడం. అది చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలేకపోయినా సరే. కొన్ని కుటుంబాలు ఊళ్ళో బాగా గమనించిన ఇంతకంటే ఎక్కడికి పోడు, తిక్కడ పట్టాడు. అబద్ధం కాదు, అది సత్యం. అది ఏమండి ఏమయ్యా రా, ఎక్కడి ఎడిపోతున్నావు? ఏం పని లేదా, ఇంత తిన్నయ్యా ఒకటి ఇంత వంట అంటాడు. లేజినెస్ అండ్ ఐడిల్నెస్. చూడండి 19, అదే సేమ్ మన సామెతలు 19. బీదలను కనికరించేవాడు, సామెతలు 19:15 వచనం. బీదలను కనికరించేవాడు పడవేను, సోమరి వాడు పస్తు పడి ఉండును. ఏమంటాడండి? సోమరితనము గాఢ నిద్రలో పడివేయును, సోమరి వాడు పస్తు ఉండును. భయంకరంగా చెప్తున్నాడు నిజంగా. సోమరితనం గాఢ నిద్రలో పడవేను అంటే సొయ్యి లేకుండా ఉంటావు అన్నట్టు. సోమరుడు ఏం జరుగుతుందో తెలిసింది. వాడు పస్తు ఉండును, ఉపవాసం ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దారిద్రత వన్ ఆఫ్ ద కాజెస్. ఒకటేమో ధనం సమకూర్చుకొని ఇంట్లోకి రాకుండా ఉన్నది దారిద్ర కారణం. రెండో వాడేమో బీదలను తొక్కివేయడం వల్ల ధనవంతులు అవుతున్నారు, అదొక కారణం. మూడో దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఐడిల్నెస్ అండ్ లేజినెస్ అండ్. నాలుగోది వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇండస్ట్రియలైజేషన్, 17వ సెంచరీలో మొదలైన ఇండస్ట్రియలైజేషన్, లేదా ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటున్నాడు. ఇది మీకు అర్థం చేసినట్టు చెప్తాను. ఇండస్ట్రియలైజేషన్ అనగానే ఏమైపోయిందంటే, బాగా కష్టపడి దున్ని పంట వస్తుందో రాదు మనకు తెలియని పరిస్థితులలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అడిగిపోతే 400, 500, 600 వస్తున్నాడు. అది ఒక గుర్తుపెట్టుకోండి. అది 1000 రూపాయలు వస్తుంది కదా, వట్టినే మనం నెలకు 10,000 రూపాయలు వస్తున్నాయి. ఎంత కష్టపడ్డా ఏమొస్తుందో పోదు అని అనుమానంతో ఏం చేస్తుందంటే, పంట పండించడం బంద్ చేసి ఒక రైతు పిల్లలందరూ తీసుకుని వచ్చి బయటకు వస్తున్నాడు. ఒక పిల్లోడేమో ఎక్కడో ఒక చౌకీదారు ఉంటాడు, ఒక పిల్ల ఒక దగ్గర ఒక కంపెనీలో పనిచేసి కూలీలు పని చేస్తూ ఉంటాడు. వాళ్ళ స్థితిగతులలో కొద్దిగా మార్పు రావచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏంటంటే, వాళ్ళ లేబర్కు వాళ్ళకి రావాల్సిన డబ్బులు రాదు, మొదటిది. రెండవది ఏంటంటే, వాళ్ళు పంట బంద్ చేసి వస్తున్నారు. సో ద పీపుల్ అండ్ ద లేబర్ ఫోర్స్ ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ద రూరల్ టు ద అర్బన్. అప్పుడు పండించే వారి సంఖ్య తక్కువయ్యే కొందికి, భుజించే వారి సంఖ్య ఎక్కువయ్యే కొందికి వీరి మధ్యన వ్యత్యాసం వల్ల వీరతనం సంక్రమిస్తుంది. రెండవది గ్లోబలైజేషన్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
గ్లోబలైజేషన్ ఉంది. ఈ గ్లోబలైజేషన్ ఏంటి? ప్రపంచమంతా ఒక ఊరు అంట. ప్రపంచమంతా ఒక ఊరు. మెయిన్ ఐడియా ఆఫ్ గ్లోబలైజేషన్ హోల్ వరల్డ్ ఈజ్ వన్ విలేజ్. అంటే ఎవరు కూడా ఎవరు ఆపడానికి లేదు. ఎవరి పని వాడు చేసుకోవాలి. ఊళ్ళో వడ్డోడు వడ్ల పని, కుమ్మరోడు కుమ్మర పని, సాకలోడు సాకల పని, రైతు పని, ఉన్న రైతు పని, లేబర్ నాట్లు వేయడం అనేది ఒక టెక్నిక్. అది ఇప్పుడు గ్లోబలైజేషన్ కాగానే అమెరికా నుంచి నాట్లు వేసే మిషన్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటిది? బియ్యము, గోధుమలు, జొన్నలు కావాలి. వాడేం చేసుకుంటాడు? వానికి కావాల్సిన పంట వాడు మనకు లోన్ ఇస్తాడు. లోన్ ఇచ్చి మనం అంటాడు నాకు పల్లీలు కావాలి, నువ్వు పల్లీలు వేసుకుంటాడు. మనకు కావాల్సిందేమో బియ్యం ఇచ్చి పెట్టి వాడు పల్లీలు వేస్తాడు. ఆ పల్లీలు వేసింది ఆడు కొనుక్కొని వెళ్ళిపోతాడు. మనకు పల్లీలు లేవు, బియ్యం లేవు. అంటే సమాజంలో ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఉన్నవాడు టెక్నిక్, హై టెక్నాలజీ మనకు లేదు. టెక్నాలజీ వస్తాడు 100 మంది 50 మంది పోయి మంచి పాట పాడుకుంటూ పోసే ఆ పంట, ఆ నాటు వేసే నాటు మిషన్ వచ్చి దబదా వేసి అర్ధగంటలో ఎక్కడ వేసి వెళ్ళిపోతుంది. వీళ్ళకి వచ్చే ఆ 30 నాకు గుర్తుంది, కారణ ఆటన కడితే కూలి గుర్తుంది నాకు. ఇప్పుడు 300 అంటున్నారు, 400 500 అంటున్నాం మా ఊర్లలో. ఇది కూడా లేకుండా పోతుంది. గ్లోబలైజేషన్ లో టెక్నాలజీ సెంటరింగ్. ఎగ్జాంపుల్ చెప్తాను. కోకోకోలా ఉంది, ఆ థమ్స్అప్ ఉంది, సోకాల్ డ్రింక్స్, ఇవన్నీ సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. ఇవేంటిదో తెలుసా మీకు? వాడు ఎవరిది? అది అమెరికా ఉంది. అది వాడు ఎక్కడికి వస్తాడు? జోగిపేటకు వచ్చిండు. జోగిపేటలో ఒక కంపెనీ పెట్టిండు, 200 మందికి ఉద్యోగం ఇచ్చిండు, సంతోషం. కానీ జోగిపేటలో ఉన్న 5 లక్షల మందికి ఏం కావాలా? పోనీ 200 మందికి అది వచ్చింది. వాడేం చేస్తాడు? నీళ్లు మనే, లేబర్ మనదే, ఒక సీసా ప్రొడ్యూస్ చేస్తాడు. మీకు తెలుసా ఆ సీసా ప్రొడ్యూస్ చేయడానికి? ఆ సీసా ప్రొడ్యూస్ చేయడానికి అంటే 90 పైసలు ఖర్చు అవుతాయట. అంటే లేబర్కి ఇచ్చిన వారు కానీ, నీళ్ళ ఖర్చు కానీ, దాన్ని కలిపే ఉప్పు కానీ, దాన్ని కలిపే చక్కెర కానీ అన్ని కలిపితే 90 పైసలు ఖర్చు. వాడు ఎంత కమ్ముతున్నాడు ఇప్పుడు? అది 9 రూపాయలు కమ్ముతున్నాడు. మన దేశానికి ఎంత వచ్చింది? 90 పైసలు. తక్కిన 9 రూపాయలు 10 పైసలు ఎక్కడికి పోతున్నాయి? అమెరికా పోతుంది. ఇది బీరతత్వానికి గ్లోబలైజేషన్ లో జరుగుతున్నట్టు అన్యాయం. ఇప్పుడు అకులా అన్న ఉన్నాడు లోపల మన దగ్గర ఉన్నాడు. అది పటంచెరు ఏరియా, బిహెచ్ఎల్ ఏరియా, హెచ్ఐఎల్ ఏరియా, ఐడిపిఎల్ ఏరియా. ఆ ఏరియాలో అదంతా వచ్చిన కంపెనీస్ అవన్నీ. మీకు తెలుసా పటంచెరులు ఎంత బ్యూటిఫుల్ ఉండేదో? ఇప్పుడు మురుగు వాసన అక్కడికి పోతే మనం ఉండలేని పరిస్థితి. పొలాలని పోయినాయి, కంపెనీలు వచ్చినాయి. మనుషులు తక్కువ, 100 మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తుంది. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్. టెక్నికల్ రెవల్యూషన్ అంటారు, మెకానికల్ రెవల్యూషన్ అంటారు, ఏమేమో పేర్లు చెప్తున్నాం. నిజమే. ఆర్షియల్ టెక్నాలజీ కూడా చెవులు బర్రెల రాష్ట్రంలో కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు. కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది. బట్ వాట్ ఈస్ ద మానవుని యొక్క బేసిక్ స్థితి ఏంటి? ఇంకొక కాజ్, 4 కాజెస్ చెప్పాను. ఇంకొక 5వ కాజ్. ఇవి చాలా పెద్ద లెసన్స్. నేను ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సోషల్ ఎథిక్స్ కనుక చెప్తున్నాను. ఇది ఇంకోటి ద సిస్టమాటిక్ టిరనీ. సమాజం యొక్క వ్యవస్థీకరణలో సమాజంలో ఉన్నటువంటి పనులు. ఎగ్జాంపుల్, మన ధర్మశాస్త్రం ఉంది. మన అంతకుముందు ఏం లేకుండా మన ధర్మశాస్త్రంకి వచ్చినాక ఏమైంది? యుద్ధం చేసేవాళ్ళు, వ్యాపారులు, క్షత్రియులు యుద్ధం చేసేవారిని వాళ్ళందరికీ తీసుకొచ్చి కిందికి వచ్చిన మాదిగా 2 పెట్టాడు. దే ఆర్ ద లెగ్స్. కిందికి వచ్చినప్పుడు కాళ్ళ కాడికి వచ్చేటప్పుడు ఆ వ్యవస్థలు ఏం చేశారు? వాళ్ళను భయంకరమైనటువంటి అనగదొరకబడిన జీవితం వాళ్ళది. మనందరం తెలుసు, మనందరం పెద్ద అందరం గొప్పలో ఉట్లే. మనం ఎక్కడికైనా వచ్చాం చూడండి. ఇంకా నయం, మనం వచ్చేటప్పటికల్లా మనకి ఇంకా చూస్తే తెలియదు. చెవులో సీసం పోసిన వైనాలు ఉన్నాయి, నాలుక కోసేసిన వైనాలు ఉన్నాయి చదువుకున్నప్పుడు. మనకు బుద్ధి జరిగే కారం చెడు దళితులను ఊచకొత్తకు వచ్చారు. బీదవారిని అనేక విధాలుగా తొక్కివేశారు. అండ్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్. అందుకే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏమన్నారు? రిజర్వేషన్. ఇప్పుడు రిజర్వేషన్ ఉందని కొట్లాడుతున్నారు. రిజర్వేషన్ కావాలి. ఎందుకు కావాలో తెలుసా? బీదవాడు చరిత్రాత్మకంగా బీదగాడే ఉన్నాడు కనుక బీదవాడికి హోప్ లేదు. వాడు ఒక పుస్తకం కొనుక్కోలేడు. నాకు బాగా గుర్తు, ఈవెన్ వెన్ వీఆర్ మై ఫాదర్ వర్కింగ్, ఈవెన్ 1980s లో ఒకటే పుస్తకం కొనుక్కొని చదువుకున్నాడు. లైబ్రరీలో పోయి కూర్చొని చదువుకునేవాడిని. 50 రూపాయలతో ఒక పుస్తకం కొనుక్కోవాలి ఎంతో కష్టం. బికాస్ ఆఫ్ ది హిస్టారికల్ టెరనీ ఆఫ్ ది సొసైటీ. మా నాన్న బీదవాడు, చెప్పులు కుట్టుకునేవాడు, డబ్బులు కొట్టినవాడు.
అన్నం తినడానికి కష్టం అవుతుంది. నేను ఎక్కడ చదువుకుంటాను నేను? సో నువ్వు చదువుకోకుండా ఉంటావు, నీ పిల్లలు చదువుకోరు, నీ తరతరాలు చదువుకోరు, అంతే. నువ్వు ఎప్పటికీ బానిస బతికే. అందుకే రిజర్వేషన్ తెచ్చారు. కొద్దిగా సహాయం చేసి అప్లిఫ్ట్ కావాలి. ఇప్పుడు దానికోసం కొట్లాడుతున్నారు. వద్దని తీసేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. సిస్టమాటిక్ క్యాస్ట్ టిరనీ తొక్కివేసింది, తరతరాలకు తొక్కివేసింది. ఇట్స్ కాల్డ్ ద స్ట్రక్చరల్ పవర్టీ తీసుకొచ్చి మనకి ఇచ్చింది. దట్ ఈస్ వేర్ ద చర్చ్ ఇంటర్వ్యూన్. వచ్చినప్పుడు ఆ మిషనరీస్ వచ్చినప్పుడు జరిగిన ఇంటర్వెన్షన్ ఏంటిదంటే ఈ బీదలకు ఎక్విప్ చేశారు నానా విధాలు. ఈరోజు అంశం ఏంటిది? రెస్పాన్స్ ఉంది పవర్టీ. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? జీసస్ వాజ్ ఆల్వేస్ విత్ పోర్. యేసు ప్రభు ఎప్పుడు కూడా బీదలతోనే ఉన్నాడు. అవునండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 7వ వచనం, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఇంతకుముందు చెప్పాను కదా. లూకా సువార్త 6వ అధ్యాయం 21 నుంచి చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధనియులు, మీరు తృప్తి పరచబడదురు. వాట్ ఈస్ క్రిస్టియన్ రెస్పాన్స్? ఆకలి కొనుచున్న వారు మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. శిష్యుల గురించి చెప్తున్నాడు. అయ్యా శిష్యుల గురించి చెప్తున్నాడు. అయ్యా మా సంగతి ఏంటంటే ఈ సంగతి చెప్తున్నాడు. మీరు ధన్యులు. ఫోర్నెస్ అంటే నాట్ ఓన్లీ అంటే కనుక్కోవడానికి స్థితి లేకపోవడం కాదు, అన్ని విషయంలో బీదవాని వలె వెలివేయబడిన తత్వం అది బీదత్వం. ఇట్ ఈస్ ఎన్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎన్ కండిషన్, ఇట్స్ ఎ స్టేట్. దేవుని బిడ్డలారా చక్కని మాటలు జ్ఞాపకం. ద్వేషించి నిందించి మీ పేరు చెడ్డని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పగా ఉండును. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో కడుపు నిండా ఉన్నవాళ్ళారా, మీరు ఆకలి ఉందరు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా, మీరు దుఃఖించి ఏడుతురు. రివర్సల్, ద రివర్సల్. కడుపు నిండా తిన్న వాళ్ళారా, మీకు ఆకలి అవుతుంది. ఇప్పుడు సంతోషం నవ్వుతున్నారేమో, ఏడుస్తారు. జాగ్రత్త. ఏంటిది ఇది? ధనవంతుడు లాజరు కథ. అదంతే, ధనవంతుడు లాజరు కథ అది. భూలోకంలో ధనవంతుడు తినుడు, నా ప్రాణమా తినుగు తాగు కొట్లాన్ని నింపుకుందాం అనుకున్నాడు. వాడు పొద్దున చచ్చిపోతున్న సంగతి వానికే మెరక. ఆ గెక్కడ కూర్చున్న బీదవాడు లాజరు అయ్యా అని అడుక్కొని తింటూ ఉన్నాడు. న్యాయంగా బతికిన వాడు, బీదవాడు ఏం లేనివాడు పరలోకంలో ఉన్నాడు. లాజరు ఏమన్నాడు? అయ్యా ఒక సుఖ నిలువయ్యా అంటాడు ఆఖరికి. నిజమే దేవుని బిడ్డలారా, రివర్సల్. జీసస్ ఈజ్ ఆల్వేస్ విత్ పోర్. వాట్ షుడ్ బి ద క్రిస్టియన్ రెస్పాన్స్? ఏ రీతిగా మనం క్రైస్తవుడు తన యొక్క జవాబు ఇవ్వగలుగుతాడు ఈ బీదత్వానికి? ఇంకోటి కూడా చూడండి దయచేసి. లూకా సువార్త 14:12. మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాన్రను, గుడ్డి వాన్రను పిలువుము. నీకు ప్రత్యోపకారము చేయుటకు వారి యొక్క ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవు. to those people who cannot repay you, cannot give back to you, that is loving the poor. నీకు అన్ని మళ్ళీ నిన్ను ఇంకొచ్చి మళ్ళీ నీకు చికెన్, నువ్వు చికెన్ పెడుతున్న వాడికి బిర్యానీ పెట్టిన దగ్గరికి పిలవకు నువ్వు. ఎందుకంటే నీకు చేసిన దగ్గర ప్రతిఫలం వచ్చేసింది కనుక. బట్ డూ కాల్ విత్ ద పోర్ పీపుల్. బీదవాళ్ళు మీరు నీకు తిరిగి చేయలేరు కనుక వారికి సహాయం చేస్తే వారు తృప్తిగా తిని నేను దీవిస్తారు. అండ్ దాట్ విల్ బి ద గాడ్స్ బ్లెస్సింగ్. అది దేవునిగా మార్చబడుతుందని జీసస్ విత్ ద పోర్. బీదవాళ్ళ సంగతి ఏం చెప్తున్నారో చూస్తున్నాం ఇక్కడ మనం. లూకా సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. అందుకు ప్రభు పరిసయ్యులైనను మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది.
అవివేకులారా, వెలుపలి భాగము చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. లోపల చేసింది దేవుడే, బయట చేసింది దేవుడే. లోపల కడుక్కొని బయట కడుక్కోకుండా ఉండకండి. మీరు ధర్మం అంటే యూ షేర్ విత్ పీపుల్, దెన్ యూ విల్ బి బ్లెస్డ్. వీధుల గురించి దేవుడు జీసస్ విత్ పోర్ అనే అంశం చెప్తాను మీకు క్రిస్టియన్ రెస్పాన్స్ లో పోకముందు. జీసస్ విత్ పోర్, ఎస్, ప్రతి ఒక్కరి విషయం గొప్ప. మీకు ఉపకారం తిరిగి ఉపకారం చేయమని పిలవకండి. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు. బీ కైండ్ టు దెమ్, బీ కైండ్ టు దెమ్. ప్రొవర్బ్స్ 14:31. సామెతలు 14:31. 14. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. భయంకరం అండి. యేసుప్రభు చెప్తున్నారు, దేవుని ఒక్క వాక్యం బైబిల్ చెప్తుంది చూడండి. 14వ అధ్యాయం 31వ వచనం. బీదను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, ఈదలను కనకరించువాడు ఆయనను గణపరచువాడు. హల్లెలూయా. ఎందుకంటే ద వర్డ్ ఇస్ వెరీ క్లియర్. దరిద్రుని బాధించువాడు, ఎంత బీదలను ఎంత కష్టపడేవాడు, సృష్టికర్తను నిందించువాడు, దేవుణ్ణే నిందిస్తున్నాడు వాడు. ఇంకోటి ఏమంటాడు? బీదలను కనకరించువాడు ఆయనను గణపరుచుతున్నాడు. అక్కడ 28 చూడండి, సామెతల గ్రంథం 28. సామెతల గ్రంథం 28, 27వ వచనం. లాస్ట్ది. బీదలకి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. అంటే చాలా క్లియర్ కట్ గా ఉంది బీదల గురించి దేవుని విషయం. చర్చ్ అండ్ ది క్రైస్ట్ ఎంత డైరెక్ట్ అంటే కత్తి తీసుకుని పొడిచినట్టు చెప్తున్నాడు. బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు అంటే కొదవ ఉండదు. వెన్ యూ షేర్, గాడ్ విల్ షేర్ విత్ యూ. అంటే వానికి కళ్ళు మూసుకుంటే అంటే వాని నుంచి ముఖం తిప్పేసుకొని వాడిని చూడకుండా ఉండే వానికి శాపము కలుగును. దుస్తులు గొప్పవారు అయినప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అగుదు. నిజమే. చూడండి, దుస్తులు గొప్పవారు అయినప్పుడు జనులు దాక్కొందరట పోయి. ఎందుకు? వాళ్ళ దుష్టత్వం ఉంటుంది. వారు నశించినప్పుడు నీతిమంతులు అంటే వాడు దుష్టుడు చచ్చిపోతే నశించిపోతే నీతిమంతులు అంటే మంచి వారందరూ ఎక్కువ మంచం అవుతారు. ఎందుకు? మంచివారిని చంపేశారు కనుక దుష్టుడు. ఉండనీయడు, బతకనీయడు. ఇంజస్టిస్ స్ట్రక్చర్స్ వల్ల తొక్కేస్తాడు, అనగదొక్కుతారు. ఆడవాళ్ళు జాకెట్ వేసుకోకపోవడం ఏంటిది? అది నిజమే. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన ప్రతి మాటలో ఈ వాస్ విత్ ద పోర్. నౌ లెట్ us మూవ్ టు ద క్రిస్టియన్ రెస్పాన్స్. క్రిస్టియన్ రెస్పాన్స్ కు మొదటిది ఏంటంటే కొత్త నిబంధనలో లూకా సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియన్ రెస్పాన్స్? అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి, మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నాను. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. 4 సారీ. బీదలకు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రకటించుటకై ఆయనను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, నలిగిన వారికి విడుదల కలిగించుటకును, ప్రభు ఇచ్చను ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేస్తా. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటే దేవుని ఆత్మ నా మీదకి వచ్చింది. వచ్చినప్పుడు బీదలకు సువార్త ప్రకటించు. బీదలు ఎవరు ఇక్కడ? బీదలు ఎవరు? బీదలు ఎక్కడి? బీదలు ఎవరంటే వారు ఒక మానవుడిగా తాను జీవించటకు మనుగడ చేయడానికి తానుకు ఆ స్థితి కలగలేనటువంటి స్థితిని, ఇంతకుముందు చెప్పిన బీదలు ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పవర్టీ. బేసిక్ నీడ్స్ లేనివారు, దిక్కు లేనివారు. దెర్ ఈస్ నో హోప్, దెర్ ఈస్ నో హోప్, దెర్ ఈస్ నో టుమారో.
There is no opportunities. There is emptiness in everything. ప్రతి దాంట్లో ఖాళీయే, నిరీక్షణ లేదు, ఎంప్టీనెస్ ఉందంతా, ఏం ఎక్స్పెక్టేషన్ లేదు, అంతే. ఇక జీవితం నీరుగారిపోయిన జీవితంగా మారుతుంది. వారికి నేను హోప్ కలిగి చేయటకు, నిరీక్షణ కలిగి చేయటకు ఆత్మ నా మీద ఉన్నది. సువార్త ప్రకటించి. ఏ సువార్త? ఏ సువార్త? ధనవంతుడు దేవుని రాజ్యం ప్రవేశించుట అసాధ్యం. ఎంత అసాధ్యం అన్నాడు? ఒంటే సూది వెళ్ళినంత అసాధ్యం అన్నాడు. కెన్ ఇట్ బి పాసిబుల్? కనుక బీదలకు సువార్త ప్రకటించుటకును, నన్ను అభిషేకించి చెరలో ఉన్న వారికి విడుదల. అన్ని రకములైన బంధకములలో ఉన్నారు. చెరలో ఉంటే జైల్లో ఉన్నవారే కాదు సుమి, అన్ని సంబంధమైనటువంటి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక కట్టడలను కట్టివేయబడి ఉన్నవారు, బంధకములతో నింపబడిన వారు. ఎన్నో రకమైన బంధకములు, చెప్పరాలన్నీ బంధకాలు. ఆధ్యాత్మిక బంధకం, శారీరక బంధకం, సామాజిక బంధకం, ఆల్ స్టాటస్ ఆఫ్ లైఫ్. అంటే సమాజంలో అన్ని కుల జాతుల వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారు. గుడ్డివారికి చూపరు. డైరెక్టర్ గుడ్డివాడు అన్నాడు. అంటే ఇట్ ఈస్ టు ది హెల్పింగ్ ద పీపుల్ ఆర్ హ్యాండిక్యాప్డ్. అక్కడ అది చెప్తుంది. గుడ్డివారికి చూపుటకును, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించి, నలిగిన వారు దళితులు, అనగదొక్కబడిన వారు, సామాజిక న్యాయం పొందలేనటువంటి వారు, వారి యొక్క డిగ్నిటీని, హ్యూమన్ డిగ్నిటీని, మానవ గౌరవాన్ని గౌరవంగా జీవించలేనటువంటి వారు, వారి ఉనికియే భూమికి శాపంగా మార్చబడినటువంటి వైనాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నారు. వారికి నేను సువార్త ప్రకటించాలా, ప్రభు హితులు ప్రకటించక నన్ను. అదే దీన్నే ఒకసారి యెషయా గ్రంథం 61 చూడండి. యెషయా గ్రంథం 61 మొదటి 2-3 వచనాలు. అక్కడ కూడా సేమ్ దీని ప్రవచనం ఇక్కడ కొత్త నిబంధనలో చెప్తారు. యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను, నలిగిన హృదయం వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల కలిగజేయటకును, బంధింపబడిన వారి విముక్తి కలిగజేయటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండ దినం ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఎక్కువ చేసి చెప్పాడు. దిస్ ఇస్ అ ప్రాఫెసీ. ఇవి కలగ చేయడానికి ప్రభు ఆత్మ మీద కుమ్మరించబడింది. ఇప్పుడు నా ద పాయింట్ ఈస్, పెంతెకొస్తు మందు పరిశుద్ధాత్మ దిగి మన మీదకి వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ మనకి ఏం బోధిస్తుంది? దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద ప్రాఫెసీ ద చర్చ్ షుడ్ బి డూయింగ్ ఫర్ ద పోర్. పరిశుద్ధాత్మతో నింపబడి సంఘంలో ఏర్పరచబడిన మనము లోకంలోనికి వెళ్ళక ఏం చేయాలి? బీదలకు హితవస్త్రం ప్రకటించుటకు. ద చర్చ్ మినిస్ట్రీ ఫర్ ద సోషల్ మినిస్ట్రీ, హోమ్ ఫర్ ద ఏజ్డ్, హోమ్ ఫర్ ద ఆర్ఫన్స్, హోమ్ ఫర్ ది హాస్పిటల్ సిక్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. ఇవి కలగజేయడం చెప్పని పంపించారు. దయనీయమైన స్థితి ఏంటంటే రాబో తరం గురించిన ఆలోచన లేకుండా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని మూసేశారు. బీదవాడుగానే ఉన్నాడు. నేను బీదవాడిగా ఉంటే ఈ రోజు ఈ రీతిగా మార్చబడ్డాను. కానీ ఇంకా బీదవాడిగానే ఉన్నాడు. కానీ గొప్పవాడు మనకున్న దరిద్రపు గుణం ఏంటో చెప్పనా? బీదవాడు గొప్పవాడికి సాయం చేస్తాడు, గొప్పవాడు గొప్పవాడికి సాయం చేస్తాడు. బీదవాడికి ఎవరు చేసే స్థితి లేకుండా మారిపోయింది. ద చర్చ్ ఇస్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద పోర్. బీదవాళ్ళ నుంచి పారిపోతున్నాం మనం. చెప్పండి, వాట్ ఇస్ ద మినిస్ట్రీ? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి? ఇప్పుడు ఏదో కొత్త ఆలోచన ఏందో తెలుసా? పైసలు రావు కనుక బీదలకు ఏం చెప్పొద్దట. వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద పెద్ద కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకోవాలి. బట్ వాట్ అబౌట్ ద పోర్? 1000 మందికి మనం భోజనం చేయడానికి దాదాపు 800 మందిని మనం సిద్ధం చేశాం. ఈ మధ్య నేను ఒక మాట విన్నాను ఏంటంటే, ఆ దాని నుంచి ఏం లాభం, బంద్ చేద్దాం అంటున్నాడు. వేర్ ఆర్ వి గోయింగ్? We are going away from the poor. Our basic need is requirement to stand by them and to have them dignity of life. దేవుని బిడ్డలారా చాలా గమనించారు. ఇక్కడ హితవత్సరం ప్రకటించి ఏమేమంటారు తెలుసు? ఇక్కడ యెహోవా హితవత్సరం కాదు, ఇక్కడ ఏమంటాడు? ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకును.
దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును, భారతమైన ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రం. వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది చర్చ్. క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ. గో ఇన్ టు ద పీపుల్. అస్తమానం పైసలు సంపాదించుకొని మనం ఏం చేస్తాం తెలుసా? మన సంఘాలలో ఇవి మా పైసలని లేనిపోని దిక్కుమాలిన బిల్డింగ్లు కడుతున్నారు. ప్రజలేమో ఆకలితో అలమటిస్తూ ఉంటే బిల్డింగ్ తర్వాత బిల్డింగ్ కట్టుకోవడానికి ప్రయత్నం. గుడి మంచిగా ఉంటుంది, దానికి ఒక్కొక్క కమిటీ వచ్చినప్పుడు ఒక్కొక్క రంగు వేస్తారు, ఒక్కొక్క మార్పు. ఐ హర్డ్ అబౌట్ రీసెంట్లీ ఒక చర్చ్ విషయం విన్నా నేను. మంచిగా ఉన్న గుడి ఉంది, వాటికి రంగులు పూసుకొని దానికి అవేమో పెడతారు. ఫర్ వాట్ ద మనీ ఈస్ బీయింగ్ గివెన్? మనీ ఈస్ గివెన్ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ ది గాస్పెల్. దేవుని సువార్త ప్రకటించి, హితవస్త్రం ప్రకటించి, బూడిదకు బదులుగా పూదండ వేయడానికి, దుఃఖాకాతులను ఓదార్చడానికి. డోంట్ వి హావ్ పోర్ ఇన్ అవర్ చర్చ్? మన శేష సంఘంలో బీదవారు లేరా? పటంచల్లో లేరా? చక్కనగర్లో లేరా? ఎక్కడ లేరా? మెదక్లో లేరా? ఏ సంఘంలో లేరంటే బీదవారు. మనం ఎంత డ్రామా అంటే క్రిస్మస్ రాగానే బీదలకు చీరని ఒక పెద్ద డ్రామా. అది మళ్ళీ ఎలక్షన్స్ కొరకు. ఆర్ యు ఇంటర్వ్యూనింగ్ ఇన్ టు దేర్ లైఫ్? ఆదివారం నాడు క్రిస్మస్ రోజు చీరిస్తే ఏమవుతుందండి? వెరీ ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ ప్రోగ్రామ్ ఫర్ ద చర్చ్? ఒక పాస్టేట్ లో ఒక బీదలకు ఒక ప్రోగ్రామ్ ఉందా? స్త్రీల సమాజం కానీ, పురుషుల సమాజం కానీ, యవనస్తులు కానీ ఎక్కడికైనా పోయి ఏమైనా చేస్తామా? మళ్ళీ అన్ని ఫోటోలు పెట్టాలి. ఇప్పుడు ఈ మధ్య వచ్చిందంటే ఏం చేసినా వాడికి దుప్పటి ఎవడో పండుకుని దుప్పటిస్తుంటే ఫోటో పెట్టుకొని మొత్తం వైరల్ చేయాలి. అబ్బో ఎంత మంచోడు, ఇంట్లో ఉన్న తాతను చూడలేరు, ఇంట్లో ముసలితనమైన అమ్మను చూడలేరు. శాస్త్రుల పరిసర జీవితాన్ని అదే జ్ఞాపకం చేస్తాడు యేసు ప్రభు. వీళ్ళు సున్నం కొట్టిన సమాజంలో ఉన్నటువంటి జీవితం అక్షరం లేదు మనకి చర్చ్కి. ద చర్చ్ నీడ్ టు రెస్పాండ్. ఆ రెస్పాన్స్ లో ఇక్కడ 4-5 మాటలు చక్కగా చెప్పాడు. బంధింపబడిన ప్రకటించి విముక్తి ప్రకటించండి. యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదిన దినం ప్రకటించుటకును, దుఃఖాకాలను ఓదార్చుటకును, దుఃఖించు వారి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖము ప్రతిగా ఆనంద తైలమును. Are you intervening in the lives of the people to help that God is giving you everything? దేవుని ద్వారా కలుగ చేయబడిన సమాజంలో మనం జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. రెండవది మత్తయి సువార్త 25వ అధ్యాయం 34-36. మత్తయి సువార్త 25. వచనం 25-34 ఉంచండి. నా తండ్రి అప్పుడు చేత రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు స్థిరపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకొనుడి. ఎవరు కుడి పక్కన వాళ్ళు పిలిచారు? మీరు నాకు భోజనం పెట్టి తిరిగి ఆగు సొలొమోను. కుడి పక్కన ఉన్నవారు, ఎడమ పక్కన ఉన్నవారు. కుడి పక్కన వారు చూసి ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. నేను పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకుంటురి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటి నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటివి? నీతిమంతులు ఎవరు? ఇది చేసిన వారు. నేను ఆకలి కొనగా, నేను బట్టహీనుడిగా ఉండగా చేసిన వారు వీరు నీతిమంతులు. వారు అంటే చేసిన వాడు. ఆయన ఏమంటాడు అక్కడ చూడండి 40వ వచనం. రాజు మిక్కిలి అనగా మిక్కిలి అలిపోయిన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిన కనుక నాకు చేసిద్దని చెప్పాను. ఆ అక్కరలో ఉన్న వారికి సహాయం చేయగలిగిన ఇది నీ దేవునికి చేసినట్టే. బీదల వైపు నీ కన్ను తిప్పుకుంటే, కళ్ళు మూసుకుంటే నీకు శాపం అన్నాడు. వారికి చూసితే కనికరిస్తే నీవు దేవుని సత్కరించినట్టుగా అంటాడు. కుడివైపున వారు, ఎడమవైపున ఉన్నవారు, కుడివైపున వారు నా తండ్రి చేత ఆశీర్వదింపబడి ఉండాలి రండి అన్నారు. నేను ఆకలి కొనుక నాకు అన్నం పెట్టారు, నేను దప్పి కొనుక నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనుడుగా నాకు బట్టలు ఇచ్చారు, నన్ను ఆదరించారు. ఎప్పుడు చేసామయ్యా అంటే, ఇదిగో ఈలాంటి వారికి మీరు చేసినప్పుడు నాకు చేసినట్లే. చిన్న కథ ఉంది కదా మనకు. ఒక రోజు విందుకు పిలిచారు ఒక ఆయన. ఆ విందుకు పిలిచి
చాలా గొప్ప విందు చేశాడట. ఆ దాన్ని పోయటాన్ని పిలిచి మంచిగా పెద్ద బంగారు పాత్రలో నీళ్లు నింపారు, టేబుల్ నిండా భోజనం పెట్టారు. వచ్చి తిందామని వచ్చారు. అక్కడ వచ్చిన వారు ఎవరో కాదు, ఏసైనే వచ్చాడు. వచ్చిన ఏసైనే భోజనం పిలిచాడు. బంగారు పాత్రలో నీళ్లు ఉన్నాయి కానీ కాలు కొట్టుకోవడానికి ముంచుకోవడానికి ఒక చిన్న పాత్ర లేదు, చిన్న పాత్ర లేదు, చెంబు లేదు. కాలు తీసుకుపోయి బంగారు పాత్రలో పెడతారా? బంగారు పాత్రలో పెడతారా? పెట్టడు. పనికి వచ్చే పాత్రగా మారాలి సంఘం. లెట్ ద చర్చ్ బికమ్ అన్ యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్, దయా దాక్షిణ్యతకు పనికి వచ్చే పాత్రగా మార్చబడాలి. ఈనాటి వరకు చేస్తే మీరు చేసినట్టే. దట్ ఈస్ వేర్ ద సోషల్ ఇంటర్వెన్షన్ కమ్స్. సామాజికమైనటువంటి చర్చెస్ రెస్పాన్స్ టు ద పవర్టీ. దేవా దుఃఖించవాని అని ప్రార్థన చేయి. ఎన్నో పోకపోతే ఎన్నో ఏం చేయకపోతే వాట్ ఈస్ అవర్ చర్చెస్ వర్క్? ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చెప్తామండి. ఒక పాస్టర్ తీసుకుందాం, ఎక్స్ అండ్ వై జెడ్ పాస్టర్ తీసుకుందాం. మీరు నాకు కనబడుతుంది, మీ పేర్లు చెప్తున్నా అంతే, ఏమనుకోదు. ఒక పాస్టర్ తీసుకో, ఏం చేస్తాం చెప్పండి? పొద్దున్న వేసినాక ఆదివారం నాడు మార్కెట్ పోయి మాంసం తెచ్చుకోవాల్సిందే, కూర ఆమె నానబెట్టేస్తా లేకపోతే వేసేస్తుంది. దబదబ గుడి కాగానే గుడికి వచ్చిన కాడికి వెళ్ళి పోయిందాక రాజకీయమే. ఎవరిని ఏమంటుండో ఏమవుతుందో ఆ కొట్లాట. అసమాధానంతో సమాధానకర్త యేసుని పూజిస్తారు. అసమాధానంతో పాపం ఆడవారు కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు, కొంతమంది లేబర్ మాట్లాడుకుంటారు. అది ఖాండానికి కొట్లాటగా మారుతుంది. కూర్చున్న కాడికి మొదలు పెడితే సందేశ కాడి దాకా పోటీ. యథార్థత లేదు, మంచితనం లేకపోయి ఒకడేమో అయ్యగారు పట్టుకుని అంగి పట్టుకుని అడిగి గుంజ, ఇంకొకటి పట్టుకుని అయ్యగారు వెళ్ళిపోతారు. వీడు వాక్యం చెప్పు విడిచిపెడతాడు. కొంచెం కోపం వచ్చి వాక్యాలు తిట్టుడు మొదలు పెడుతున్నాడు. స్థితులు చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ అంటే వేసుకొస్తాను ఎవరిని. వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ అవర్ చర్చ్? ఏంటి మన ప్లాన్ ఏంటిది అసలు? ప్రభు ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడినవారా, నా నామం ఎరిగి విశ్వాసం ఉంచి నా నామమున బాప్తిసం పొందినటువంటి ఓ క్రైస్తవులారా రండి అని ప్రభు అంటున్నాడు. ఏం చేస్తామని చెప్తావు దేవునికి? ఏం చేస్తామని చెప్పుకోగలుగుతాం మనం? చర్చ్ ఒకప్పుడు అయింది, ఇప్పుడేంటి? మత్తయి సువార్త 19వ అధ్యాయం, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం, మార్క్స్ సువార్త 10వ అధ్యాయం. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ చర్చెస్ రెస్పాన్స్ నౌ. మార్క్స్ సువార్త 10, 21, 22 వచనాలు. యేసు అతను చూచి అతను ప్రేమించి, అందుకు అతడు బోధకుడు ఆ బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుని అని చెప్పాను. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగిన నీవు అమ్మి బీదలకు ఇమ్ము. అయ్యా నేను ఏం చేయాలంటే, నీకు ఒకటి కొద్దిగా ఉన్నాయి ఏమన్నాడు? నువ్వు నీకు ఉన్నదంతా అమ్మి ఎవరికి ఇచ్చినామన్నాడు? బీదలకు ఇమ్ము. వచ్చిండా వీడు? పారిపోయిండు. ఎందుకు రాలే? బీదలకు ఇమ్మన్నాడు. ఎందుకు ఇమ్మన్నాడు? బీదలతో పంచుకోగలిగిన మనసు నీళ్ళకి వస్తే తప్ప నువ్వు దేవుని రాజ్యంలో వారసుడవు కావు. ఏమయ్యా, మేము 100 రూపాయలు ఇస్తుంటుంది. ఇప్పుడు మా నాయన మెంబర్ కాదు కనుక, కమిటీ మెంబర్ కాదు కనుక 20 రూపాయలకు వచ్చేసింది ఇచ్చే మంత్లీ సబ్స్క్రిప్షన్. ఎవరికి ఇస్తున్నావు అండి ఇది? ఎవరి కోసం ఇస్తున్నావు? నీవేమో నీకు ఒక వారం రోజులు జీతం సక్క రాకపోతే ధర్నా అంటివి, బోనస్ అంటివి. మరి నీ రీతిగానే కదా దేవుని ప్రజలు అనేకలకు ఉన్నారు కదా, దేవుడు నీకు ఇచ్చాడు కదా, నువ్వు పంచుకోవడానికి నువ్వు మనస్కరించకపోతే ఎట్లా? దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. ఎక్కడ ప్రాబ్లం లేని సమాజం ఎక్కడ ఉండదు, ఉంటాయి. కానీ నీ వంతు నీ హృదయాన్ని నువ్వు దేవుని కనపరుచుకో. నువ్వు ఉండిలో అందులో వేస్తున్నప్పుడు నువ్వు వేస్తున్నది ఎవరి కోసం వేస్తున్నావు? సువార్త ప్రకటించుటకును ఇలాంటి వారికి చేయుటకు నువ్వు కనుక చేస్తున్నావు. ఐ అగ్రీ విత్ యూ యాజ్ అ బిషప్. యూ హ్యావ్ టు బ్రింగ్ సర్టన్ డిసిప్లిన్ తేవాలి. కానీ ఆ తెచ్చిందాక ఏంటంటే మనం చేస్తూనే మన మనసును మార్చుకోవాలి, సమాజాన్ని మార్చుతూ ఉండాలి, వ్యవస్థను మార్చుతూ ఉండాలి, లోపల ఉండి పనిచేయాలి. నీవే ఒక ఏజెంట్గా, మార్పు ఒక ఏజెంట్గా. యూ షుడ్ బికమ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద చేంజ్. నాకెందుకులేండి గుడికి వస్తాను కాదు కదా. యు ఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. యూ షుడ్ బికమ్ అన్ ఏజెంట్ ఆఫ్ ద చేంజ్. ఆల్ ఆఫ్ యూ, మీరు వింటున్న మీరందరూ నాయకులు. మీరు యథార్థమైన హృదయం కలిగి పరివర్తనకు ఒక పనికొచ్చే పాత్రగా మార్చబడాలి ప్రతి ఒక్కరు. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41, 44.
ఆయన కానుకపెట్ట ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుకపెట్టలో డబ్బులు వేయిట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అనేకులు వచ్చి విశేషముగా వేస్తున్నట్టు ఉద్దేశం ఏంటో తెలుసు. విశేషంగా అంటే కర్రన కట్టకట్ట నోట్లు ఒప్పుకుంటూ వస్తూ వేస్తున్నారు అందులో కట్టలు కట్టలు చూడండి ఎంత తెస్తున్నారు కట్ట చూపించేస్తున్నట్టు. ఈమె బొడ్లోకి వెళ్ళి తీసాము కలిగినంత కలిపేసింది. ఏమన్నాడు ఆయన? ఈమె కలిగినంతయు వేసాను. ఇక్కడ ఆ ఉద్దేశం ఏంటంటే నీ మనపూర్వకంగా నీ హృదయపూర్వకంగా వీధులకు సహాయం చేయి. హౌ డు యు ఇంటర్వ్యూన్ ఇన్ ద చర్చ్, ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ది చర్చ్? మనోపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి నీ చేయైతే ఇస్తుందో అది తెలవకుండా ఇంకో చేయి తెలవకుండా దేవునికి తెలుసులాగున నీ హృదయంలో దేవుని వాక్యం ద్వారా ఒప్పింపబడిన వాడవై బీదలకు సహాయం చేయి. అమ్మినమ్మంటే వాడు అడేపోయాడు. ధనం ఎక్కడో ప్రాణం అక్కడ, ధనం ఎక్కడో నీ ప్రాణం అక్కడే. నిద్ర పట్టదు. దేవుని కుమారుడు కుమార్తె ఇంటర్వ్యూన్ ఫర్ ద హ్యూమన్ డిగ్నిటీ. చివరిగా చెప్తున్నాను, ఇంటర్వ్యూన్ ఫర్ ద హ్యూమన్ డిగ్నిటీ. చర్చ్ షుడ్ ఇంటర్వ్యూన్ ఫర్ ద జస్టిస్, హ్యూమన్ డిగ్నిటీ. మానవుడు మానవత దృక్పథంతో జీవించబడడానికి సహాయంతో పరచవలసినటువంటి అంశం. గవర్నమెంట్తో పోరాడమని ఒకటి బయటకు రాడు. మనకెందుకురా భయం అంటారు. అదే మనకు ఏదైనా గుడిని ముట్టుకున్నాను కీజ్ మనం అరుస్తాం. మనం విధత్వానికి ఏమైనా అయితే దానికి సపోర్ట్ చేయం. ద చర్చ్ షుడ్ బికమ్ ఎ స్పీకింగ్ చర్చ్. ద చర్చ్ షుడ్ బికమ్ అన్ యాక్టింగ్ చర్చ్. చర్చ్ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద సొసైటీ.